హలో ఫ్రెండ్స్, సాగరదుర్గ టెంపుల్ ఉంది కదా మన పోర్ట్లోని. ఎర్లీ మార్నింగ్ 7 నుంచి 4 PM వరకు ఉంటుంది. టికెట్ వచ్చి 40 రూపీస్ అవుతుంది. టికెట్ చాలా జాగ్రత్తగా దాచుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ ఇన్సైడ్ వెళ్ళినప్పుడు ఓకే అయిపోయింది కదా అని చెప్పేసి టికెట్ పడిచేసామంటే నెక్స్ట్ కొండపైకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఆ టికెట్ చూపిస్తేనే మనం రిటర్న్ మనకు బోట్ ఎక్కించి మనం ఎక్కడి నుంచి వచ్చామో వాళ్ళు అక్కడ దింపుతారు. అక్కడ నుంచి మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే టికెట్ చాలా కన్ఫామ్గా ఉండాలి. లేకపోతే అక్కడ ఒకసారి టికెట్స్ ఇస్తే పర్వాలేదు, ఎక్స్ట్రా ఛార్జెస్ చేసి టికెట్ ఇస్తే పర్వాలేదు. లేదనుకో టికెట్ కోసం మళ్ళీ టికెట్ లేదు అలో చేయను అంటే అక్కడ నుంచి మనం సిండియా వెళ్ళి సిండియా నుంచి మళ్ళీ రిటర్న్ మనం వెళ్ళాలి. చాలా లాంగ్ అయిపోద్ది. టికెట్ మాత్రం చాలా కన్ఫామ్గా ఉండాలి. బోట్ ఎక్కినప్పుడు ఎలాంటి కంగారు పడే అవసరం లేదు. దగ్గరుంటే వాళ్ళు ఎక్కిస్తారు, అంత జాగ్రత్తగానే దింపుతారు. మళ్ళీ సాగరదుర్గ టెంపుల్ అయితే చాలా ఎంజాయ్ చేయవచ్చు. బోట్ పైన జస్ట్ 40 రూపీస్ కదా అని చెప్పేసి ఆ ప్రైస్కి ఎవరికి కూడా పెట్టరు కదా. ఓన్లీ నవరాత్రులు మాత్రమే ఈ రైడ్ అనేది ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కోసారి పెద్ద పెద్ద షిప్స్ కూడా మనకి ఎదురవుతాయి. అప్పుడు ఇంకా చాలా థ్రిల్గా ఉంటాయి. ఒకసారి మేము వెళ్ళినప్పుడు కూడా కొంచెం ముందుగా ఒక పెద్ద షిప్ వచ్చింది. పెద్ద షిప్ వస్తే అప్పుడులోకి మీ బోట్ ఎక్కబడిగా షిప్ వెళ్ళిపోయింది. అది మీకు చూపిస్తాను చూడండి. అక్కడ చూస్తున్నారు, చివరికి వెళ్ళిపోయింది. అది మీ వెళ్ళబడికి వెళ్ళిపోయింది. అది కాకపోతే చాలా ఎంజాయ్ చేయవచ్చు. డెఫినెట్గా టికెట్ మాత్రం చాలా భద్రంగా ఉంచుకోండి. మీరు ఇన్ అయ్యేంత వరకును. లేదు అయిపోయాం కదా, బోట్ ఎక్కిపోయాం కదా, పడిచేద్దాం అనుకుంటే చాలా ప్రాబ్లం అయిపోద్ది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 7 అన్నప్పుడు మీరు కొంచెం బేగ వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే వీకెండ్స్లో చాలా రద్దీ, అంటే చాలా ఎక్కువ జనాభా వచ్చేస్తున్నారు. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. చాలా అంటే ఈ సండే మేము వెళ్తే చాలా జనాభా వస్తారు. క్యూ లైన్లోనే ఒక 4 hours లాగా నిలబడి ఉన్నాం, అయినా సరే లైన్ తరగలేదు. కాకపోతే అక్కడ ఈ సండే చాలా ఇబ్బంది అయిపోయారు. బాగా చాలా ఇబ్బంది. ఒక్కొక్కరు పడిపోయారు. చాలా అని చెప్పలేదు. అంత జనాభా వస్తారంటే అంత జనాభా వచ్చారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. బోట్ ఎక్కినప్పుడు కంగారు పడే అవసరం లేదు, ఎందుకంటే దగ్గరుండి వాళ్ళు ఎక్కిస్తున్నారు. వాళ్ళు దిగినప్పుడు కూడా దగ్గరుండి వాళ్ళు దింపుతున్నారు. అందుకే ఏం కంగారు పడే అవసరం లేదు. బోట్లో సేఫ్టీ కూడా 100% ఉంది. మనకి లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారు, చూస్తున్నారు, అందరికీ ఇస్తున్నారు. కొన్ని మంది వేసుకోవట్లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే లైఫ్ జాకెట్స్ తప్పకుండా వేసుకోండి. సేఫ్టీ అనేది పాటించండి. డెఫినెట్గా కొంచెం వాళ్ళు చాలా ఇబ్బంది అయిపోతున్నారు. అక్కడ ఉన్న ఆ బోట్ వాళ్ళ కాళ్ళకి సెక్యూరిటీ కల్పించే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఎవరు కూడా చెప్పిన మాట సరిగ్గా వినకుండా చాలా మొండిగా చేస్తున్నారని, అందుకు బట్టి వాళ్ళు కూడా చాలా చిరాకు పడిపోతున్నారు. కొంచెం వాళ్ళు కోఆపరేట్ చేస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి మాది చిన్న స్మాల్ రిక్వెస్ట్. అంటే వాళ్ళు చెప్పినట్టు కొంచెం మాట వినండి. ఎందుకంటే బోట్ ఎక్కినప్పుడైనా సరే, బోట్ దిగినప్పుడైనా సరే, టికెట్స్కి లైన్స్ కట్టినప్పుడైనా సరే, లోపలికి అలౌ చేసినప్పుడైనా కొంచెం ఏమైనా అయ్యిందంటే వాళ్ళే కదా ప్రాబ్లం ఫేస్ అవ్వాల్సింది. సండే చాలా ఇబ్బంది అయిపోయింది. అంటే మీకు ఎంత చెప్పినా అంత తక్కువ అనిపిస్తుంది. చాలా ప్రాబ్లం అయిపోయి ఒకరి మీద ఒక్కొక్కరు పడిపోయారు. అంత ప్రాబ్లం అయిపోయింది. అందుకే దయచేసి చెప్పినంత వరకైనా కొంచెం వినండి. మళ్ళీ అక్కడ దిగిపోయిన తర్వాత అక్కడ ఫ్రీ ఆటోస్ అని ఉంటాయి. ఇక్కడ ఫ్లెక్సీలో ఉంటాయి ఆటో పైన ఫ్రీ ఆటోస్, ట్రక్స్ అవి. మళ్ళీ అక్కడ వాటర్ బోట్స్ అంతగా దొరకవు. కొన్ని వాటర్ బోట్స్ అమ్ముతున్నారు. ఒక వాటర్ బోట్లో 20 రూపీస్ వచ్చి 30 రూపీస్కి అమ్ముతున్నారు. ఆటోకి వచ్చి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, ఎక్స్ట్రా ఛార్జెస్. ఇటు పక్క వెళ్ళినందుకు 20, అటు పక్క వచ్చినందుకు 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫ్రీ ఆటోస్, ఫ్రీ ట్రక్స్ కూడా ఉన్నాయి. అవి చూసుకుని ఎక్కండి, ఎంజాయ్ చేయండి ట్రిప్ అనేది. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా ఎక్కువ మంది వస్తున్నారు. డెఫినెట్గా వీడియో నచ్చింటే లైక్ చేయండి.